మోంతా సైక్లోన్ వల్ల పల్నాడు జిల్లాలో గత రాత్రి 10 గంటల నుంచి ఈరోజు మార్నింగ్ 10 గంటల వరకు 86 mm యావరేజ్ రెయిన్ఫాల్ పడింది. ముఖ్యంగా మనకి చిలుకలూరిపేటలో 220 mm రెయిన్ఫాల్ రికార్డ్ అయింది 6 అవర్స్లోనే. దాని తర్వాత ఎడ్లపాడులో 170 mm, దాంతోపాటు నాదెండ్లలో 130 mm. మనకి 22 చోట్ల వాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి. ట్యాంక్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు, అక్కడ స్ట్రక్చర్ బ్రీచ్ అవ్వకుండా చూస్తున్నాము. NH దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది. ప్రతి చోట ఎక్కడెక్కడ ఇది వాగు స్ట్రీమ్ ఓవర్ఫ్లో అయింది లేదా ఎక్కడ కాలనీస్ లో లైన్ కాలనీస్లో వాటర్ స్టాగ్నేట్ అయింది అక్కడ JCBs పెట్టుకుని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 3 రోజులు సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ కింద డ్రైన్స్ అన్నీ డీసిల్టింగ్ చేసి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఫాస్ట్గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది. తక్కువ టైంలో వచ్చిన వర్షంలో కూడా అన్ని చోట నుంచి వెంటనే వాటర్ రిసీడ్ అయిపోయింది. కొన్ని లో లైంగ్ ఏరియాస్ మాత్రమే మిగిలిపోయినాయి. అక్కడ మన సిబ్బంది అందరూ ఫీల్డ్లో ఉన్నారు. గొరవనిలో ఆనరబుల్ CM గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫీల్డ్లో ఉండి పక్కన ఏరియాస్లో అన్ని చోట పర్యవేక్షణలో ఇవన్నీ వర్క్స్ జరుపుకుంటున్నారు. దాంతోపాటు నేను కూడా ఈరోజు కనీసం 4 మండల్స్ చూశాను. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్ విజిట్ చేశాను. పునర్వాసాల కేంద్రాలు కూడా 10 చోట పెట్టడం జరిగింది. 2000 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి కూడా సరిగా బేసిక్ ఫెసిలిటీస్ ఉండేట్టుగా ఈవినింగ్ వరకు చూస్తున్నాము. ఇంకా వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడట్లేదు కాబట్టి ఈవినింగ్ కల్లా అంతా నార్మలైజ్ అయిపోతుంది భావిస్తున్నాము. అగ్రికల్చర్ పరంగా 4400 హెక్టర్ మనకి మునిగిపోయినట్టుగా రికార్డ్ అయింది ఇప్పటి వరకు. దాంట్లో కాటన్ పంట ఎక్కువ, మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాటన్ హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది. ట్రెంచ్ కొట్టేసి ఆ ఫీల్డ్స్ నుంచి కూడా వాటర్ వాగుకి వెళ్ళేటట్టుగా అన్ని చోట్ల